దేవుని పరిశుద్ధ నామానికి ఘనత మహిమ ప్రభావాలు చెల్లునుగాక. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు పేరిట నా ప్రత్యేకమైన వందనాలు శుభములు తెలియజేస్తున్నాం. నా జీవితంలో మహోన్నతుడైన దేవుడు, సర్వాధికారి అయిన యేసు నా పట్ల చూపిన ప్రేమను, నా రక్షణ స్వస్థత జీవితాల సాక్ష్యాన్ని మీతో పంచుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు చూపిన కృపను బట్టి పరిశుద్ధాత్మ దేవునికి ఘనత మహిమ ప్రభావాలు చెల్లునుగాక. నా సాక్ష్యాన్ని ఈ క్యాసెట్ రూపంలో మీ ఎదుట ఉంచటానికి పరిశుద్ధాత్మ దేవుడు అనుకూలించిన సమయాన్ని బట్టి, ఆయన నా మీద చూపిన కృపను బట్టి పరిశుద్ధాత్మ దేవునికి నేను రుణస్తున్నై ఉన్నాను. నా వ్యక్తిగత రక్షణ స్వస్థత సాక్ష్యాన్ని మీతో పంచుకునే ముందు చిన్న వాక్యభాగం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి 136వ కీర్తన 4వ వచనాన్ని, ఆయన ఒక్కడే మాచకార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరముండును. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు మహాతండ్రి, నీ మహిమోన్నత పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్ర చెల్లిస్తున్నాం రాజా. నీ అపారమైన కృపను, మీరు నా పట్ల చూపిన ప్రేమను నీ ప్రజానీకంతో పంచుకోవటానికి మీరు అనుకూలింపు చేసినటువంటి సదావకాశములన్నిటిని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నా వ్యక్తిగత సాక్షి జీవితాన్ని, నా పట్ల మీరు చూపిన కృపను ప్రేమాన్ని ప్రజలతో పంచుకోవటానికి కావలసిన జ్ఞానాన్ని నాకు దయచేయండి. నీ ప్రజానీకంతో మీరు మాట్లాడండి. ఈ సాక్ష్యం ద్వారా అనేక జీవితాలు మార్చబడాలి. అనేక జీవితాల్లో శారీరక స్వస్థత, ఆధ్యాత్మిక స్వస్థత కలిగి నీ రాకడకు సిద్ధపరచబడాలి. మీరొక్కరే మహోన్నతులు, ఆరాధ్యత ఇవ్వమని గుర్తించాలి. అలాంటి మహత్తరమైన శక్తిని నా వాక్కులో ఉంచి మీరు మాట్లాడి మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మరొకసారి ప్రియ రక్షకుడైన యేసు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. నేను 1978 సంవత్సరం జూన్ నెల 26వ తారీఖున కృష్ణా జిల్లా ముస్నూరు మండలం గోపవరం గ్రామంలో ఉన్న కొయ్యూరు నక్షత్రం పాములమ్మ అనే దంపతులకు జన్మించిన 5వ బిడ్డని. నాకంటే ముందు 2 అక్కలు 2 అన్నయ్యలు జన్మించారు. వారి తరువాత నక్షత్రం దంపతులకి అనుగ్రహించబడిన 5వ సంతానాన్ని నేను. నా తర్వాత మరొక 2 తమ్ముళ్ళు జన్మించారు. మొత్తం మా అమ్మకి 7గురుగా పుట్టిన సంతానంలో 5వ వాడిని నేను. నేను జన్మించిన ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉండేదంటే, మా బాల్య స్థితి గురించి అప్పుడప్పుడు మా అమ్మ చెప్తూ ఉంటే మేము వింటూ ఉండేవాళ్ళం. మా బాల్య దశలో మా కుటుంబం భయంకరమైన విగ్రహారాధన కుటుంబం. ఎలాంటి విగ్రహారాధన అంటే, లోకంలో ఉన్న దేవుళ్ళు దేవతలు అనబడేవారిని పూజించింది చాలదు అన్నట్టు, మా ఇంట్లో పుట్టి చనిపోయిన వారు సైతం కూడా ఇంటి ఎలుబెలుపులు అయ్యారని చెప్పి వీరుల కోసం ఓ చిన్న మందిరాన్ని కట్టి దాంట్లో పూజలు పునస్కారాలు చేసే భ్రష్టత్వంతో నింపబడిన ఓ విగ్రహారాధన కుటుంబానికి సంబంధించిన వ్యక్తులకు నేను జన్మించాను.
దేవతలకు దెయ్యాలకు మొక్కింది చాలక ఇంట్లో పుట్టిన వారు సైతం కూడా ఇలవేల్పులయ్యారని చెప్పి వారు చనిపోయిన తర్వాత వారిని వీరులు అని పిలుస్తూ వారిని కూడా పూజించే భయంకరమైన విగ్రహారాధన కుటుంబంలో జన్మించిన వాడిని నేను. విగ్రహారాధనే కాకుండా ఆనాటి మా బాల్య స్థితిలో ఉన్న పరిస్థితులు మా అమ్మగారు చెప్తూ ఉండగా వింటూ ఉండేవాళ్ళం. మా చిన్నతనంలో మా కుటుంబాన్ని భయంకరమైన పేదరికం పీడిస్తూ ఉండేది. ఎలాంటి పేదరికం అయ్యా అంటే, మా నాన్నగారు భయంకరమైన త్రాగుబోతు. మా నాన్నగారు జీడిగింజల వ్యాపారం చేసేవారు, పొగాకు వ్యాపారం చేసేవారు, వ్యవసాయం చేసేవారు. కానీ వీటిల్లో ఏది కూడా కలిసి రాక ముందుకు సాక్క ఒకవేళ వ్యాపారం మీద 10,000 పెట్టుబడి పెడితే, లేదు వ్యవసాయం మీద 10,000 పెట్టుబడి పెడితే ఖచ్చితంగా 20,000 రూపాయలు అప్పై కూర్చునేది. వ్యాపారం కలిసి వచ్చేది కాదు, వ్యవసాయం కలిసి వచ్చేది కాదు. ఆఖరికి చేతి పనుల్లో ఏది కలిసి రాక చేసిన వ్యాపారంలో, వ్యవసాయంలో అన్నిటిలో కూడా నష్టం అనేది వాటిల్లి ఆఖరికి మా తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తులన్నీ అప్పుల పాలైపోయినాయి. పేదరికంతో నింపబడ్డాం. ఒకవైపు మా నాన్నగారి యొక్క త్రాగుడు, మరొక వైపు కుటుంబంలో పేదరికం. 7 బిడ్డలకి ఆహారాలు సమకూర్చలేక నా తల్లి పడే వేదన ఇంత అంత అని చెప్పడానికి వర్ణనాతీతం కాదు. 7 బిడ్డలకి పట్టెడు అన్నం పెట్టలేక ఏడుస్తూ అలమటించేది. మా బాల్య స్థితిలో మా ఇంట్లో ఎంత పేదరికం వెలుబడి చేసేదంటే, ఉదయాన్నే లేచిన తర్వాత మా అమ్మ మా అన్నయ్యోళ్ళని, నన్ను, మా తమ్ముళ్ళని కేకేసేది. 2 అక్కలకి మ్యారేజ్ అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. మా తమ్ముళ్ళని, మా అన్నయ్యోళ్ళని, నన్ను కేకేసి చిన్న చిన్న సత్తు పల్లెల్లో గంజి కొలతీసి పోసేది. గంజన్నం పోసి స్కూల్కి పంపించేది. నాకు బాగా ఆకలి ఉంటుంది చేత నేను అడిగేవాడిని, అమ్మ సాయంత్రం గంజన్నం ఉంటుందా అని. ఏమో బాబు చెప్పలేను, దేవుడిస్తే ఉంటుంది లేకపోతే లేదు అనేది. పట్టెడు గంజన్నం కూడా కడుపు నిండా తాగటానికి సమృద్ధి లేని కుటుంబం మా కుటుంబం. చూడన్ను జొన్నన్ను వండుకొని వాటిల్లో ఒర్రి గంజి ఎవరన్నా పోస్తారేమని ప్రక్కింటికి వెళ్తే వారు వార్చుకున్నటువంటి ఒర్రి అన్నం గంజి కూడా మాకు పోయటానికి ఇష్టపడేవారు కాదు. అలాంటి పేదరికంతో ఏటుపడుతూ కన్నీరు కారుస్తూ అలమటిస్తూ రాత్రులు పగళ్ళు చీపురు కట్టలు కూరగాయలు అమ్మి 7 బిడ్డలకి అన్నం పెట్టాలని, తన కన్నబిడ్డల యొక్క కడుపు నింపాలని ఎన్నో సత్ప్రయత్నాలు పడుతూ ఉండేది మా అమ్మ. ఒకవైపు విగ్రహారాధన కుటుంబం, మరొక వైపు త్రాగుబోతనంతో నింపబడిన మా తండ్రి, మరొక వైపు పేదరికంతో కన్నబిడ్డల కడుపులకు పట్టెడన్నం పెట్టలేని దుస్థితి. ఇలాంటి భయంకరమైన స్థితులు గుండా నా కుటుంబం పయనిస్తూ ఉండగా నేను 3వ తరగతి చదువుతున్న రోజుల్లో నా శరీరం మీద వేసవి కాలంలో పేలితే ఎలా ఉంటుందో అలాంటి పేలుడు నా శరీరం మీద వచ్చింది. ఇది పేలుడే కదని చెప్పి ఆ పేలుడిని కంట్రోల్ చేసుకోవటానికి ఏవో పౌడర్లు రాశారు, కానీ ఏమాత్రం కూడా పనిచేయలేదు. రాను రోజులు సరబడే కొద్దిగా పేలుడల్లా పగుళ్ళుగా మారుతుంది. ఆ పేలుళ్ళలో నుండి సన్న పగుళ్ళు పుట్టుకొచ్చాయి. మోచేతుల కాండి కింద భాగం, మోకాళ్ళ కాండి కింద భాగం, మెడకాండి పై భాగం అంతా కూడా పేలుడు వచ్చింది. ఆ పేలుడు తర్వాత సన్నటి పగుళ్ళు వచ్చింది. ఆ సన్నటి పగుళ్ళు రోజులు గడుస్తూ ఉండగా పెద్ద పగుళ్ళుగా మార్చబడ్డాయి. ఆ పగుళ్ళలో నుండి కొంతకాలానికి నీటి బొబ్బలు లాంటి బొబ్బలు పుట్టుకొచ్చాయి. మందులు వాడుతూనే ఉన్నాం. తగ్గుముఖం పట్టేది పోయి పేలుడు పగుళ్ళయింది. పగుళ్ళలో నీటి బొబ్బలు పుట్టుకొచ్చాయి. ఏంటి ఇలా పుట్టుకొచ్చినవి అని చెప్పి డాక్టర్స్ని సంప్రదించాం.
అదేదో చర్మ వ్యాధి అని చెప్తూ వాళ్ళు ఏదో మందులు ఇస్తూ వచ్చారు. ఆ వ్యాధి తగ్గటానికి రకరకాల మందులు వాడుతూనే ఉన్నాం. కానీ ఆ నీటి బొబ్బలు పగిలి సీము రక్తం కారటం ప్రారంభం చేసినాయి. సీము రక్తం వస్తూ ఉండేది. ఆ బొబ్బల నుండి వస్తున్న సీము రక్తం దుర్వాసన, భయంకరమైన దుర్వాసన, భరించలేని దుర్వాసన ఆ గాయాల నుండి వస్తూ ఉండేది. ఆ సీము రక్తం కారుతూ ఉంటే ఆ గాయాలని కడగటానికి నా కన్న తల్లిదండ్రులు రకరకాల చెట్ల నుండి తీయబడిన బెరళ్ళు తీసుకొని వచ్చి వాటిని మెత్తగా నలగొట్టి ఆ చెట్ల చెక్కల్ని నీళ్ళల్లో ఉడికించి ఆ నీళ్లతో నా గాయాలని కడుగుతూ ఉండేవారు. ఒక పూట యాప చెక్క నీటితో కడిగితే మరొక పూట ఇంకొక చెక్కతో నీటితో కడిగేవారు. ఆ గాయాల మీద ఆ నీళ్లు పడుతుంటే ఆ మంట, ఆ బాధ తట్టుకోలేక గంతులు వేసేవాడిని, ఆక్రందన చేసేవాడిని, ఆర్తత్వములు చేసేవాడిని. ఆ బాధ భయంకరమైన మంటను నా శరీరంలో పుట్టించి నన్ను తల్లడిల్ల చేసేది. ఇలా మందులు వాడుతూనే ఉండగా సీము రక్తం తగ్గకపోగా రాను రాను నెలలకు వెళ్ళిపోతున్నాయి. నెలలల్లా పోయి సంవత్సరాల్లోకి వచ్చింది. పేలుడుగా ప్రారంభమైన వ్యాధి పగులుడయింది. పగుళ్ళలో నుండి నీటి బొబ్బలు పుట్టుకొచ్చాయి. ఆ నీటి బొబ్బల్లో నుండి సీము రక్తం కారటం ప్రారంభం చేశాయి. సీము రక్తం వల్ల పోయి రాను రాను కండలు ఊడి కింద పడిపోతూ ఉండేవి. వాటిలో ఉండి సన్నటి పురుగు వస్తూ ఉంటే తీసి పారేసుకుంటూ ఉండేవాడిని. మా ఇంటి ప్రక్కనున్న అమ్మలక్కలు, డాక్టర్లు వచ్చి, మీ అబ్బాయికి వచ్చింది చర్మ వ్యాధి, అది అంటువ్యాధి, మీరు అంటుకోకూడదు అని చెప్పినా కూడా లక్ష్య పెట్టకుండా మా అమ్మ, మా నాన్న గాయాలు కడుగుతూ ఉండేవారు. రాను రాను కండలుగా ఊడి పడుతుంటే, సీము రక్తం ప్రవహిస్తూ ఉంటే, పురుగులు కారుతుంటే, అలాంటి భయంకరమైన స్థితిలో ఉన్న నన్ను హాస్పిటల్ తీసుకుని వెళ్ళటానికి మా నాన్నగారు భుజాన్ని వేసుకొని, స్నానం చేయించి భుజాన్ని వేసుకొని తుండు కప్పుకొని వెళ్తూ ఉంటే ఏగులు భూశ్రమంటూ కమ్మేస్తూ ఉండేవి. స్నానం చేసిన కొన్ని నిమిషాలైన కాక మునిపే నా దగ్గర మరలా దుర్వాసన వచ్చేస్తూ ఉండేది. సరే, స్నానం చేయించి తుండు భుజం మీద కప్పుకొని భుజం మీద వేసుకొని హాస్పిటల్ కానీ తీసుకుని వెళ్తుంటే బస్సుల్లో ఎక్కనిచ్చేవారు కాదు. ఒకవేళ ఎక్కిన మధ్యదారిలో దించేసేవారు. లారీల మీదో ఇతర వాహనాల మీదో ఎక్కి ప్రయాణం చేయాల్సి వచ్చేది. మేము బస్సు ఎక్కితే అందరూ ముక్కు మూసేసుకొని కండక్టర్ మీద దెబ్బలాడేవారు. కండక్టర్ గారు దింపి మమ్మల్ని వేరే ఎక్కొచ్చేసేయండి, మా బస్సు దిగేయమని దింపేస్తూ ఉండేవాళ్ళు. అవమానం తట్టుకోలేక మా నాన్నగారి యొక్క గుండె బద్దలైపోతూ ఉండేది. నాకు వచ్చిన రోగం నయమవ్వాలని ఇంగ్లీష్ మందులు వాడారు. అల్లోపతి, ఆయుర్వేదం, హోమియో, నాటు వైద్యాలు, రకరకాల చెట్ల నుండి వస్తున్న మందు ఎన్నో రకాలుగా వాడినప్పటికీ ఏమాత్రం తగ్గుముఖం పట్టకపోగా నెలలు దాటిపోయి సంవత్సరాల్లో ప్రవేశించి సంవత్సరాలుగా అది నా శరీరం మీద ఆ రోగం ఏలుపడి చేస్తూ ఆఖరికి నన్నది క్షీణింపచేసింది. సంవత్సరాలల్లా నా శరీరం మీద ఏలుపడి చేసి నన్ను కూర్చొనిచ్చేది కాదు. ఆ వచ్చిన వ్యాధిని బట్టి స్కూల్లో టీచర్స్ మా నాన్నగారిని కేకేసి, నక్షత్రం, మీ పిల్లడు మా స్కూల్లో చదవటానికి వీల్లేదు. మీ పిల్లడు స్కూల్కి వస్తే ఇతర పిల్లల యొక్క తల్లిదండ్రులు వారి బిడ్డల్ని స్కూల్ పంపించడం లేదు. దయచేసి మీ పిల్లడు రావటానికి వీల్లేదని స్కూల్ టీచర్స్ స్కూల్ నుండి బహిష్కరణ చేసేశారు. నాకు వచ్చిన బలహీనతను బట్టి బస్సుల్లో ఎక్కనిచ్చేవారు కాదు, ప్రయాణం చేయనిచ్చేవాళ్ళు కాదు.
స్కూల్ టీచర్స్ స్కూల్లో నుండి బహిష్కరణ చేసేసి రావటానికి కుదురుదని ఎన్నో షరతులు పెట్టారు. ఆఖరికి నక్షత్రం కుమారుడికి వచ్చినటువంటి బలహీనత భయంకరమైన రోగం అని తెలుసుకున్నటువంటి మా బజార్లో ఉన్న కుటుంబీకులందరూ కలిసి వాడిని బస్సుల్లో ఎక్కనివ్వట్లేదు, స్కూల్లో చదవనివ్వట్లేదు. ఇలాంటి వాడు మన బజార్లో ఉన్నాడు, మన పిల్లలకి ఎక్కడొస్తుందో అని చెప్పి మా బజార్లో ఉన్న వాళ్ళందరూ ఏకమై ఓ శాసనం చేశారు. నక్షత్రం, మీ పిల్లవాడు బజార్లోకి రావటానికి వీల్లేదు, బజార్లోకి రాకుండా జాగ్రత్త చేసుకోండి. మీ పిల్లవాడికి వచ్చింది భయంకరమైన రోగం, ఆ రోగం మా పిల్లల మీద ఏలుబడి చేస్తుంది, మాకు వస్తుంది. మీ పిల్లవాడిని రానియకుండా జాగ్రత్త చేసుకోండి అని చెప్పి మా నాన్నగారిని మా అమ్మగారిని పిలిచి ఆర్డర్ జారీ చేశారు. మా పిల్లల చేతికి రావటానికి వీల్లేదని చెప్పి కన్న తల్లిదండ్రుల హృదయం బ్రతలైపోయింది. అలాగేనమ్మా అని చెప్పి నాతో చెప్పారు. బాబు, నువ్వు బజార్లోకి వెళ్ళొద్దు అని చెప్తే ఒక రోజున పిల్లలందరూ కలిసి ఆడుకుంటున్నారని చెప్పి నేను బజార్లోకి వెళ్తే ఒకరు రాయించుకొని కొట్టారు, మరొకరు కర్రిసినారు. ఇలా రాళ్ళు ఇసిరేవారు, కర్రలు ఇసిరేవారు. ఒకవేళ ఎప్పుడైనా పిల్లలతో మాట్లాడదామంటే పిల్లలందరూ కలిసి నన్ను అవమానపరిచేవారు, ఎగతాళి చేసేవారు. తలంతా ఊడిపోయింది, ఎర్రటి పుండు, సీము రక్తం ఇలా కారిపోతూ ఉండేది. ముఖం మీద పేడుకచ్చుల్లాగా కట్టుకుని ఉండేది. చెవుకాడ ఈ భాగంలో ఈ చెవుకాడు ఈ భాగంలో 3 అంగుళాలు వెడల్పు కలిగిన పెద్ద గాయం నుండి సీము రక్తం ఇలా స్రవిస్తూ ఉండేది. ఈ శరీరం అంతా కండలుగా ఊడి సీము రక్తం ఇలా కారుతూ ఉంటే ఈ నరాలన్నీ బయటకు కనిపిస్తూ ఉండేవి. ఎముకల మధ్య నుండి పురుగులు కారుతూ ఉండేవి. మేము సంప్రదించిన ఏ డాక్టర్ నా శరీరం మీదకి వచ్చిన ఆ అనారోగ్యానికి సరిపడిన మెడిసిన్ ఇవ్వలేకపోయాడు. నేను వాడిన ఇంగ్లీష్ మందులు, ఆయుర్వేద మందులు, అల్లోపతి మందులు, నాటు వైద్యాలు నా శరీరానికి స్వస్థత చేకూర్చలేకపోయాయి. నాకు వచ్చిన బలహీనత నుండి నన్ను స్వస్థపరచడానికి మా తల్లిదండ్రులు ఇంటిని సైతం కూడా తాకట్టు పెట్టారు. ఇంట్లో వాడే మంచినీళ్ళ బిందులు కూడా తాకట్టు పెట్టి మందులు కొన్నారు. ఫలితం లేకుండా పోయింది. ఒకవైపున అసలే పేదరికం ఉందంటే మరొక వైపున నాకు వచ్చిన బలహీనత ఇంకా పేదరికంలోకి తీసుకొని వెళ్ళిపోయింది. శరీరం అనారోగ్యం పాలైపోయి సీము రక్తం కారుతూ, పురుగులు కారుతూ, కండ్లు ఊడిపడిపోతుందని ఒకవైపున బాధపడుతుంటే మరీలో మరొక రోగం వచ్చి పడింది. అదేంటంటే ఉదయం సాయంత్రం కూడా శరీరంలో ఉన్న సత్తువ అంతా పోయి సాగటానికి సిద్ధమైపోయి పిడిసిలాగా వచ్చేసేది. కండరాలన్నీ బిసుకుపోయాయి. నోరుటి వెంబడి నుగుళ్ళు కక్కేస్తూ ఉండేవాడిని. ఒకవైపు పిడిసి, మరొక వైపున శరీరం మీద ఏలుబడి చేస్తున్న చర్మ వ్యాధి. ఇలాంటి భయంకరమైన అనారోగ్యాలతో కొట్టుమిట్టాడుతూ ఆఖరికి నా శరీరం అంతా క్షీణించిపోయింది. శరీరంలో ఉన్న సత్తువ అణగార్చబడింది. ఆదరించేవారు లేకుండా పోయారు. ఏ ముందు పనిచేయకుండా పోయినాయి.
ఆఖరికి వచ్చిన అనారోగ్యం నన్ను కృంగతీస్తే ఆ నీరసాన్ని బట్టి తినగలిగేవాడిని కాదు, తాగగలిగేవాడిని కాదు, కూర్చోగలిగేవాడిని కాదు, నిలువగలిగేవాడిని కాదు. 24 గంటలు మంచాన్ని అదుక్కొని పండుకొని ఉండేవాడిని. మా గ్రామస్తులందరూ కలిసి కొయ్యూ నక్షత్రం కొడుకు చనిపోతాడు, మా ఇంట్లో ఉన్న మా తల్లిదండ్రులు కూడా చనిపోతాడు, ఈరోజు కాకపోతే సాయంత్రం కాకపోతే రేపు ఉదయం కాకపోతే ఈ రాత్రి ఎప్పుడో చనిపోతాడు, ఇంకొద్ది గంటల్లో రోజుల్లో చనిపోతాడు అని అనుకుంటూ ఉండేవారు. ఆఖరికి ఊర్లో ఎవరైనా చనిపోతే నేనే చనిపోయానని వదంతులు పుట్టేవి. అలాంటి ఆఖరి మూమెంట్లో మరణశయ మీద కొట్టుమిట్టాడుతూ ఉంటే నాని పలకరించే వాళ్ళకి లేరు. ఒంటరిగా నేను ఒక గదిలో పడుకొని ఉంటే నన్ను ఎవరైనా పలకరిస్తే బాగుండు, నాతో ఎవరైనా మాట్లాడితే బాగుండు అని అనుకునేవాడిని. కానీ నన్ను పలకరించడానికి కానీ నాతో మాట్లాడటానికి ఎవరు ఇష్టపడేవారు కాదు. నా దగ్గర వచ్చే ఆ దుర్వాసన భరించలేక నా దగ్గరికి ఎవరు రావటానికి ఇష్టపడేవాళ్ళు కాదు. రక్త సంబంధికులు కానీ బయట వారు కానీ ఎవరు రావటానికి ఇష్టపడేవాళ్ళు కాదు. ఆ రోజుల్లో మా నాన్నగారు భయంకరమైన మూర్ఖత్వంతో నింపడేవాడు, దైవశైలుల మీద పగబట్టేవాడు, మందిరం మీద ఎవరైనా మైకేస్తే గోల చేసేవాడు, కర్రలు పట్టుకెళ్ళేవాడు. క్రైస్తవ్యం అంటే బద్ధ శత్రుత్వంగా చూసేవాడు. ఇలాంటి శాపగ్రస్తమైన కుటుంబంలో, విగ్రహారాధన కుటుంబంలో, పేదరికంతో ఏడవపడుతున్న కుటుంబంలో కొట్టుమిట్టాడుతూ స్వస్థత లేక మరణశయ మీద ఉన్న నేను నిరాశ నిస్పృహలతో నేను కూడా చనిపోతానని ఎదురు చూస్తున్నాను. ఆఖరి దినాల్లో ఉన్నాను, ఆఖరి క్షణాల్లో ఉన్నాను అని ఎదురు చూస్తున్నప్పుడు ఓ దినాన అనుకున్న విధంగా మాకున్నటువంటి వ్యవసాయ భూమిలో పొగనారేస్తున్నారు. పంటేటకని మా అమ్మోళ్ళు, మా నాన్నగారు వాళ్ళు అందరూ కలిసి తోటలోనికి వెళ్తా సావటానికి సిద్ధమైనోడు ఈయనెందుకు వదిలిపెడతామని చెప్పి నన్ను కూడా భుజాన్ని మీద వేసుకుని పోయి ఓ చెట్టు కింద పడుకోబెట్టారు. ఆ చెట్టు కింద పడుకోబెట్టి వాళ్ళు వ్యవసాయ పనులు చూసుకుంటున్నారు. ఈ లోపల చర్మానికి గండి చీమలు పట్టి సీమ రక్తం తాగేస్తున్నా కానీ స్పర్శ లేని స్థితి నాది. అలాంటి సమయంలో మా తోట పక్కనే ఉన్నటువంటి లంబాడి వ్యక్తి ఒక ఆయన నా దీన స్థితిని చూశాడు. చూసి మా నాన్నగారిని కేకేశాడు, నక్షత్రం, ఏంటి నీ బిడ్డ దగ్గర ఇలాంటి దుర్వాసన వస్తుంది? ఏంటి ఇలాంటి వాసన వస్తుంది? శరీరం అంతా అలా అయిపోయింది ఏంటి? శరీరం అంతా కుళ్ళిపోయి సీము రక్తం కారుతో పురుగులు వస్తుంటే ఏంటి ఇలా అయిపోయాడు మీ అబ్బాయి? ఏంటి పరిస్థితి? అయ్యా ఏం చెప్పును, గడిచిన కొద్ది సంవత్సరాలుగా వాడి శరీరం మీద వచ్చిన వ్యాధి వాడిని బ్రతకనివ్వట్లేదు, మమ్మల్ని బ్రతకనివ్వట్లేదు. వాడి గురించి మేము అనుభవించే బాధలు ఎంతంత కాదయ్యా. ఇలా పేలుడుగా వచ్చింది, పేలుడల్లా పోయి పగులుడయింది, పగులుడల్లా పోయి నీటి బొబ్బలు వచ్చినాయి, ఆ నీటి బొబ్బలు సితికి సీము రక్తం కారుతూ ఇలా గాయాలైపోయాయి, తలంతా ఊడిపోయింది, ఎర్రటి పుండ్లు కాకులు తన్నుతూ ఉండేవి. ఈ గాయాలన్నీ కూడా, ఈ ఎముకలన్నీ ఇలా బయటపడుతూ ఉండేవి, ఈ ఎముకలన్నీ కూడా బయటకు కనిపిస్తూ ఉండేవి. ఇవన్నీ కూడా అలాంటి పరిస్థితుల్లో
ఇలా అయిపోయిందయ్యా మా అబ్బాయి పరిస్థితి. ఏం చేయను, వాడు చనిపోతాడని చూస్తున్నాం, వాడు సావట్లేదు, మమ్మల్ని సావనివ్వట్లేదు, మమ్మల్ని బ్రతకనివ్వట్లేదు అని చెప్పి ఆయన అంటున్న మాటలని నేను కూడా బాధపడ్డాను. అయితే ఆ లంబాడి వ్యక్తి ఓ సలహా ఇచ్చాడు. మీ బిడ్డ శరీరంలో ఉండి పురుగు ఉంది, ఆ పురుగు బయటకు వస్తుంది, ఆ పురుగు కారుతూ ఉంది కాబట్టి దానికి సూత్రం ఒకటి నేను చెప్తాను, చేయండి అన్నాడు. ఏంటయ్యా చెప్పండి. ఏమి లేదండి, ఇంటికి వెళ్ళంగానే కొన్ని కలరా ఉండలు తెచ్చి ఆ కలరా ఉండలు మెత్తగా నూరి గాయాల్లో కూర్చేయండి. ఆ పవర్ కనుక తట్టుకోగలిగితే మీ అబ్బాయి బ్రతుకుతాడు, లోనున్న పురుగు చచ్చిపోద్ది. లేదు ఆ పవర్ తట్టుకోలేకపోతే మీ అబ్బాయి చనిపోతాడు. రెండిట్లో ఏదో జరుగుతుంది, చేయండి అన్నాడు. మా నాన్నగారు ఇంటికి వెళ్ళిన తర్వాత బజార్కి వెళ్ళి కలరా ఉండలు తెచ్చి మా అమ్మకి ఇచ్చాడు. మా అమ్మ నాన్న కలిసి ఆ కలరా ఉండలు ఇస్తే మా అమ్మ గుంట్లో నూరుతుంది. మా అమ్మ నాన్న కలిసి ఏడ్చుకుంటున్నారు. బిడ్డకు వచ్చిన బలహీనతను బట్టి ఎన్నో వేల రూపాయల మందులు వాడాం, ఫలితం లేకుండా పోయింది. సంవత్సరాలు ఈడి గాయాలు కడిగాం, ఫలితం లేకుండా పోయింది. సంవత్సరాలు ఆస్తులన్నీ తగలెట్టి వీడిని బాగు చేయాలని మందులు ఖర్చు పెట్టాం, ఏమాత్రం బాగుపడలేదు. ఈ ముందు పోస్తే వాడు చనిపోతాడేమో అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు నేను విన్నాను. అక్కడ తోటలో లంబాడి వ్యక్తి చెప్పిన మాటలు విన్నాను. ఇవన్నీ విని డెఫినెట్లీగా నేను చనిపోతానని చెప్పి హృదయంలో బాధ కలిగి ఏడ్చాను, ఆక్రందన చేశాను. మా నాన్నగారు బయటికి వెళ్ళిపోయారు. కలరా ఉండలు నూరుతున్న మా అమ్మ దగ్గరికి నేను వెళ్ళాను. అమ్మ, నేను చనిపోవట్లేదు, మిమ్మల్ని బ్రతకనివ్వట్లేదు అని చెప్పి ఈ కలరా ఉండలు నూరి నా గాయాల్లో పోసి నన్ను చంపేయాలనుకుంటున్నారు కదమ్మా అని నేను అన్నాను. అప్పుడు మా అమ్మ గాయాలతో నింపబడిన నన్ను తన ఒళ్ళోకి చేర్చుకొని, బాబు నువ్వు చనిపోవురా, నువ్వు చనిపోవు, ఎందుకంటే నేను నమ్ముకున్న ఓ దేవుడు ఉన్నాడు, నా చిన్నతనం కానీ నేను నమ్ముకున్న ఓ దేవుడు ఉన్నాడు. ఆ దేవుడిని మీకు పరిచయం చేయలేకపోయాను బాబు, పరిచయం చేయలేకపోయాను. మీ నాన్నగారి కుటుంబంలోని విగ్రహారాధన బట్టి ఆ దేవుని మీకు పరిచయం చేయలేకపోయాను. యేసు ప్రభుని నమ్ముకో బాబు, ఆయన గొప్ప దేవుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన ఒక్కడే ఆశ్చర్యకార్యములు చేయవాడు. ఆయన ప్రార్థన చేసుకోమ్మా, దేవుడు నిన్ను సావనివుడు బ్రతికిస్తాడని చెప్పి ఏడ్చి ఆ గాయాలు కలరా ఉండలు నా గాయాల్లో పోశారు. పోసిన గంటకి స్పృహ తప్పి పడిపోయాను. ఆ రాత్రంతా ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ మా తల్లిదండ్రులు పలకరిస్తూ ఉండేవాళ్ళట. కానీ నేను ఉదయం లేచేసరికి నా చుట్టూ ఏడుస్తున్నారు. ఏం జరిగిందో అర్థం కాల. ఇక చనిపోయాడు, సమాధి చేయడానికి సిద్ధమవుతున్నాడు అనుకుంటున్న సమయంలో అదే బజార్లో ఓ దైవజనురాలు ఉంటూ ఉండేది. దైవ సేవలు చేస్తూ తన భర్త సేవలు చనిపోయారు. ఆ దైవ సేవకురాలు బిడ్డని పోగొట్టుకున్నారు, బిడ్డని గురించి శ్రమలు అనిపించారు, వారిని పరామర్శించాలని చెప్పి పలకరించడానికని మా ఇంటికి వచ్చారు. పలకరించడానికని వచ్చిన ఆవిడ మా మేనత్త గారి బలవంతం చేత ప్రార్థన చేశారు. ఏమనంటే, ప్రభువా, ఈ బిడ్డని నీ రాజ్యానికి తీసుకో, నీ రాజ్యంలో హక్కు కల్పించు, యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి అని అన్నారట. కని విని ఎరగనటువంటి యేసు నామం నా ఇంట్లో ఉచ్చారణ జరగగానే చనిపోయిన నా జీవితానికి, మృతతుల్యమైన నా శరీరంలో జీవం ప్రత్యక్షమైంది. లేచి కూర్చున్నాను. ఆ రాత్రంతా సీమ రక్తం కారటం ఆగిపోయింది. ఎప్పుడైతే నేను లేచి కూర్చున్నానో కాసేపటికి మరలా సీమ రక్తం శరీరం నుండి ప్రవహించడం మొదలెట్టాయి. అప్పుడు మా నాన్నగారు అన్న మాటలు ఇంకా నా మదిలో జ్ఞాపకం వస్తున్నాయి. వీడు చనిపోయినోడు చచ్చినట్టున్నా బాగుండేది, రాత్రంతా సీమ రక్తం కారలేదు.
మరలా లేచి కూర్చోగానే ఇంకా సీము రక్తం కారుతుంది. ఈడు సావుడు మనల్ని బ్రతకనివ్వడు అని చెప్పి ఫుల్గా తాగొచ్చి ఇంట్లో చిత్రవద చేస్తున్నారు. అప్పుడు ఆ దైవ సేవకురాలు మా ఇంటికి వచ్చి మా అమ్మ నాన్నతో ఒక మాట చెప్పారు. నక్షత్రం దేవతల్ని దెయ్యాల్ని నమ్ముకుని తిరుపతిలో తిరునాళ్ళు తిరిగి మూర్ఖత్వంతో మీ బిడ్డను పోగొట్టుకున్నారు. ఈ బిడ్డ లేచి కూర్చున్నాడు అంటే అది దేవుని కార్యం. నా దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. నీ బిడ్డను నా దేవునికి అప్పగించండి, నా దేవుడు తప్పకుండా బ్రతికిస్తాడని చెప్పి నాకు తలార స్నానం చేయించి ఆయన మందిరానికి తీసుకొని వెళ్ళి మా తల్లిదండ్రులు దేవునికి ఒడంబడిక చేశారు. ప్రభువా, నీ ఒక్కడివే మార్చు కార్యములు చేయవాడు. లోకంలో ఎంతోమందిని చూసాం. దేవతలకు, దెయ్యాలకు, వీరులకు నమస్కారం చేశాం. తిరుపతిలో తిరునాళ్ళు తిరిగాం. వైద్యులను సంప్రదించాం. ఇంగ్లీషు, అలోపతి, ఆయుర్వేదం, రకరకాల వైద్యాలు వాడేం ఫలితం లేదు. నీ ఒక్కడివే స్వస్థపరచగల సమర్థుడవని, నీ గాయములలో మాత్రమే స్వస్థత ఇమిడిపోయిందని తెలుసుకున్నాం. ఆశ్చర్యకార్యములు చేయవాడా, మా బిడ్డను కనికరించండి. మా బిడ్డని మీరు బ్రతికిస్తే మీ సేవకు అర్పితం చేస్తాం, లేదా మీరు ఇచ్చారు కాబట్టి తీసుకోమని చెప్పి నన్ను దేవునికి ప్రతిష్ఠిత చేసి ఆయన సేవకు నన్ను అంకితం చేసి నా తల్లిదండ్రులు ఇంట్లో ఉన్న విగ్రహాలన్నీ తీసి బయట పారేసేసారు. అంతకుముందు 4-5 సంవత్సరాలు ఏ వైద్యం చేయలేని పని, ఏ డాక్టర్ చేయలేని పని, ఏ దేవత, ఏ దేవుడు నా పట్ల చూపలేని ప్రేమ యేసయ్య చేయటం ప్రారంభం చేశాడు. యేసయ్యకు నన్ను సమర్పించగానే ఇంచుమించు 4-5 సంవత్సరాలు నా శరీరం మీద నిలబడి చేసిన ఆ వ్యాధి సంవత్సరంలోపు మానటం ప్రారంభమైంది. కండలుగా ఊడి కింద పడిన నా శరీరం మీద, సీము రక్తం పురుగులు కారుతున్న నా శరీరం మీద పేడుకచ్చులు లాంటి పిచ్చుకలు కట్టుకొచ్చాయి. అవి అప్పుడప్పుడు వస్త్రం వేసుకుంటున్నప్పుడు, దుప్పుడు కప్పుకుంటున్నప్పుడు ఊడి మళ్ళా పుండ్లైపోతూ ఉండేవి. అలా సంవత్సరానికి యేసయ్యకు నన్ను ప్రతిష్ఠించిన తరువాత, సర్వోన్నతుడైన దేవునిని నా కుటుంబం స్వీకరించిన తరువాత నా శరీరం మీద ఏలుబడి చేసిన ఆ అనారోగ్యం నన్ను విడిచిపోవటం జరిగింది. రాను రాను నా శరీరంలో ఒక మార్పు, నా శరీరం మీద ఏలుబడి చేసిన గాయాలు ఎర్రటి పుండ్లుగా మారి పేడుకొచ్చులు లాంటి పెచ్చుకలు వచ్చి అవి కొంతకాలం నా శరీరం మీద ఉన్నాయి. రాను రాను అవి మచ్చలుగా మారాయి. మచ్చలల్లా పోయి మీ ముందుంచబడిన ఈ దేహం ఇలా మారుకుంటూ ఈ స్థితికి వచ్చినాయి. ఇవన్నీ కూడా ఆనాడు నేను అనిపించిన రోగానికి మచ్చలుగా దేవుడు నా ముఖం మీద ఇవన్నీ కూడా వీటన్నిటిని గుర్తుగా ఉంచాడు. ఇలా భయంకరమైన అనారోగ్యంతో పీడించబడిన నన్ను ప్రభుకు సమర్పించిన తర్వాత నా గాయాలు మాని, వాటి మీద పేడుకొచ్చులు లాంటి పిచ్చుకలు వచ్చి అవి మాని, మచ్చలు లాంటి పొడమచ్చలు లాంటి మచ్చలు వచ్చి అవి మాని, ఇలాంటి ఆకృతి వచ్చింది. చూడటానికి అసహ్యంగా కనపడే నా తలంతా ఎర్రటి పుండు ఇవన్నీ ఆఖరికి నా జీవితంలో మేలు కలుగు చేశాయి. యేసుక్రీస్తు యొక్క కల్వరి ప్రశస్త రక్తధారం ఆయనను అంగీకరించిన తర్వాత నన్ను తడిపాయి. ఆయన రక్తంలో యేసయ్య నన్ను కడిగాడు. ఆయన రక్తంలో నన్ను ముంచారు. ఆయన పవిత్రమైన రక్తం నా గాయాలను కడిగింది, నాకు విమోచన కలుగు చేసింది. ఆ గాయాలన్నీ మానాయి. ఆయన సాక్షిగా స్వార్థీకరణ చేయటానికి కొద్దిగా చదువుకున్న నేను నా 19వ ఏట ఒక సంస్థలో దేవుని సేవ చేయటానికి నా తల్లిదండ్రులు పంపించారు. ఆ సంస్థలో ఇంచుమించు 4 సంవత్సరాలు పరిచర్య చేశాను. పరిచర్య చేస్తూ ఉండగా నా 20వ ఏట
సలోమి అనే ఒక వ్యక్తితో వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత పరిచర్య చేస్తూ ఉన్నాను. ఆ పరిచర్యలో సాగుతూ ఉండగా నేను చేస్తున్న పరిచర్యలో ఫలింపు లేదు, నాకు ఆత్మసంతృప్తి లేదు. ఆత్మసంతృప్తి లేకుండా, ఫలింపు లేకుండా ఏ ప్రాంతంలో సేవ చేసినా ఒక ఆత్మను కూడా రక్షించగలిగేవాడిని కాదు. కష్టపడేవాడిని, కన్నీరు కార్చేవాడిని, ప్రార్థనలు చేసేవాడిని, కానీ సేవలో ఫలింపు లేదు. అయ్యా, ఎందుకు నా సేవలో ఫలింపు లేదని చెప్పి నేను ఏడుస్తూ, నీవు నన్ను మరణవస్థలో ఉన్నప్పుడు బ్రతికించావు కదా, నన్ను నీ సేవ కొరకు ప్రతిష్ఠించుకున్నావు కదా అని చెప్పి, నా సేవలో ఎందుకు ఈ ఫలితం లేదని చెప్పి 40 దినాలు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించాలని తీర్మానం చేసుకున్నాను. నా 40 దినాల ఉపవాస ప్రార్థనలో 33 దినాలు ప్రార్థనలో నిమగ్నమై ఉన్న నా జీవితంలో 33వ రోజు దేవుని ప్రత్యక్షత నాకు లభించింది. దేవుని ప్రత్యక్షతో పాటు దేవుని స్వరాన్ని నేను విన్నాను. ఆ రోజు ప్రభు నాతో మాట్లాడిన మాట, సాల్మన్, జనములకు నిన్ను ప్రవక్తగా నియమించాను. నీ తల్లి గర్భమందు పిండముగా రూపించబడక మునిపే అనేక జనములకు నిన్ను ప్రవక్తగా నియమించాను అని చెప్పి ప్రభు నాతో మాట్లాడి, సాల్మన్, నీ కనులెత్తి చూడు అన్నారు. నేను కనులెత్తి చూస్తే అత్యున్నతమైన ఓ పెద్ద డయాస్ మీద నేనున్నాను. నా వెనుక ఓ ముసలి వ్యక్తి కూర్చుని ఉన్నారు. విస్తారమైన జన ప్రవాహాన్ని నేను చూస్తున్నాను. లెక్కించలేని ఆత్మలు. ఏం ప్రభువా, ఈ విస్తారమైన ఆత్మలు ఏంటి అయ్యా? ఈ విస్తారమైన ఆత్మలు ఎవరి సభలో ఇవి జరుగుతున్నాయి? ఎవరు ఈ సభల్లో మాట్లాడేది? ఎందుకు ఈ సభల్లోకి నన్ను తీసుకుని వచ్చావు అన్నాను. సాల్మన్, ఇవి ఎవరి సభలో కాదు, నా రాజ్య స్వార్థీకరణ విషయంలో నేను ఇంత బలంగా వాడుకోబోతున్నాను. నీవు తూర్పు తట్టుకు, పడిమటి తట్టుకు, దక్షిణ తట్టుకు, ఉత్తర తట్టుకు నువ్వు వ్యాపిస్తావు. నలుదిశలా నువ్వు వ్యాపిస్తావు. భూమి యొక్క సమస్త వంశములను నీ మూలంగా నేను ఆశీర్వదిస్తాను. నీ కనులెత్తి చూడు అని చెప్పి ప్రభు చెప్పి వాగ్దానం నాకు ఇచ్చారు. ఆ వాగ్దానం పట్టుకున్నాను కదా అని చెప్పి ఇక నేను సేవలో ఫలిస్తాను అనుకుంటున్నాను, కానీ ఫలింపు లేదు. మరలా 33వ దినాన దేవుని ప్రత్యక్షత లభించింది నాకు. 40వ దినం వరకు 7 దినాలు ఆత్మ సంబంధమైన పరిచర్యకు కావలసిన సంగతులు, బోధనా క్రమాన్ని ప్రభువు నాకు నేర్పించాడు. ఆ 7 దినాల దేవుని ప్రత్యక్షత నన్ను బలపరిచింది. 40 దినాలు ఉపవాస ప్రార్థన అయిన తర్వాత పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించబడిన నేను బలంగా సేవ చేయగలుగుతాను అనుకున్నాను, కానీ చేయలేకపోతున్నాను. ఎక్కడికి వెళ్ళినా అపజయం, ఆత్మల ఫలింపు లేదు. ఎందుకని ప్రభువా అని చెప్పి ఏడ్చాను. అప్పుడు ప్రభు నాతో చెప్పారు, సాల్మన్, నిన్ను బ్రతికించింది, మరణం నుండి తప్పించింది సత్యమును సత్యముగా బోధించటానికి, సత్యమును అసత్యంగా బోధించటానికి కాదు. నీ ఒక మిషనరీలో ఓ జీతగాడిగా ఉంటానికి నేను బ్రతికించలేదు. నీ పట్ల నేను ఓ అనాది సంకల్పం, ఓ ప్రణాళిక కలిగి ఉన్నాను అని చెప్పి నన్ను ఆ సంస్థలో నుండి బయటకు రమ్మని ప్రభు చెప్పినా నేను వినలేదు. వినకపోయినప్పుడు వారే నన్ను స్వయంగా బయటకు నెట్టివేయటం జరిగింది. అప్పుడు నేను బయటకు వస్తే ఓ స్థలాన్ని ప్రభు చూపెట్టారు. ఆ స్థలంలోనే మందిరం కడతాం, ఆ స్థలంలోనే ఇలాంటి పరిచర్య జరుగుద్దని ప్రభు ప్రవచనాల ద్వారా చెప్తే, ప్రభు చూపెట్టిన స్థలంలో మేము మందిరం కట్టాలని అనుకుంటున్నప్పుడు ఆ గ్రామస్తులందరూ అన్నారు, అది దయాల భూమి, ఆ దయాల భూమిలో మీరు మందిరం కడితే ఎవడొస్తాడు? అయినా భూమి ఎవడమ్ముతాడు మీకు? అమ్మరు, జరగదు, అది అంతా వట్టిదే అని చెప్పారు. మేము ప్రార్థన చేసాం. నేను ఒక సంస్థలోని బయటకు వచ్చేసిన తర్వాత 5-6 విశ్వాసులు నాతో కూడా ఉండేవారు. ఆ రోజుల్లో నన్ను బలపరచడానికి 2-3 కుటుంబాలు ఆదరణగా నిలిచాయి. ఒక కుటుంబం నాకు స్థలం ఇచ్చి, వాకిలిచ్చి, ఇల్లిచ్చి నన్ను ఆదరించింది. అలా కొంతమంది ప్రేమతో సంస్థ నుండి వేరైపోయి ప్రభు చెప్పిన పరిచర్యను ప్రారంభం చేయటానికి నేను సేవా పరిచర్య ప్రారంభం చేశాను.
ప్రారంభం చేసిన మొదటి రోజుల్లో భయంకరమైన కష్టాన్ని నేను అనిపించాను. సేవా ప్రారంభపు దినాల్లో మా తల్లిదండ్రులు నన్ను పక్కకు నెట్టివేశారు. మేము పంపించిన సంస్థలో కాకుండా నువ్వు బయటకు వచ్చేసావని, నీకు మాకు సంబంధం లేదన్నట్టు వారు దూరం అయిపోయారు. తరువాత మా అత్తగారి కుటుంబీకులు అలాగే అన్నారు. కానీ నన్ను ప్రేమించి నాకు ఆదరణగా నిలిచిన ఆ 5-6 విశ్వాసులు కలిసి ప్రార్థిస్తుండగా ప్రభు చెప్పిన ప్రవచనాలు ఈరోజు అక్షరాల నెరవేరుతుంటే ఆ ప్రభు యొక్క మహిమోన్నతమైన కృపను స్మరిస్తూ ఆనందిస్తూ కొనియాడకుండా ఎలా ఉండగలుగుతాం? దేవుడు చూపిన స్థలంలో ఈ మందిరం అవుతుందని చెప్పాను. ఆఖరికి ఆ స్థలానికి సంబంధించిన ఆయన స్థలం అమ్ముతానని మా దగ్గరికి రావటం, మేము డబ్బులు ఇక మునిపై ఆ స్థలంలో మందిరం కట్టుకున్న తర్వాత 3 సంవత్సరాలు ఉన్నాం. అలా చిన్న రేకుల్లో చిన్న మందిరాన్ని ఇయటానికి ముందు చింత చెట్టు కింద 3 నెలలు ఆరాధన చేసుకున్నాం. కాకులు రెట్టలు వేస్తూ ఉండేవి. మాకు ఉండటానికి సరైన నివాసం లేక పామాయిల్ ఆకులతో, తాటాకులు కూడా లేక 4 గుంజలు పాతుకొని చింత చెట్టు కింద ఆరాధన జరుగుతూ ఉంటే పామాయిల్ మట్టలతో నీడేసుకొని ఆ నీళ్ళలో ఉంటూ ఉంటే తినటానికి తిండి లేక అలమటించాం. వండుకున్నట్టు నటించాం. కడుపులు కాల్చుకొని సేవా పరిచర్య ప్రారంభం చేశాం. ఆ దినాల్లో మా పెద్ద పాపకు పిడిసి వస్తే సేవా ప్రారంభ దినాల్లో కొట్టుకుంటుంటే కాళ్ళు చేతులు బీసుకుపోతే 100 రూపాయలు లేక కౌగిట్లో పెట్టుకొని ఏడ్చిన రోజులు నా పరిచర్య ప్రారంభపు దినాలు. ఒకవైపున పరిచర్య ప్రారంభంలో నీడ లేదు, ఉండటానికి మందిరం లేదు, చింత చెట్టు కింద చంటి బిడ్డలు మంచులో ఉండి జలుబు దగ్గు జ్వరం పిలుస్తూ ఉంటే పిడిసొచ్చిన పాపను హాస్పిటల్ తీసుకొని వెళ్ళటానికి 100 రూపాయలు లేక ఏడ్చాను, అలమటించాను. అలాంటి పేదరికంతో ప్రారంభించబడిన సేవ సంస్థలో నుండి బయటకు వచ్చి 2000 సంవత్సరంలో ఆత్మ సంబంధమైన పరిచర్యను ప్రారంభం చేశాం. ప్రభు చెప్పిన ఆ పరిచర్యను పునాది వేశాం. ఈ 8 సంవత్సరాల అంటే క్యాసెట్ చేయటానికి, ఈ క్యాసెట్ చేసే దినానికి సుమారు 7 సంవత్సరాలు కంప్లీట్, 8వ సంవత్సరం జరుగుతూ ఉంది. ఈ 8 సంవత్సరాల్లో ప్రభు చూపెట్టిన పరిచర్య ప్రారంభించిన తర్వాత కష్టంతో శ్రమతో ప్రారంభించబడిన పరిచర్య ఈ రోజున విస్తరించింది. తూర్పు తట్టుకు, పడమటి తట్టుకు, ఉత్తర తట్టుకు, దక్షిణ తట్టుకు వ్యాపించింది. సుమారు 8 సంవత్సరాల్లో 1500కు పైగా బాప్తిస్తాలు ఇవ్వటానికి ప్రభు చూపాడు. ఆయన రాజ్యవారసులు చేయగలిగాం. అనేక మందిని రక్షణ అనుభవంలోకి తీసుకుని రాగలిగాం. పరిశుద్ధాత్మ ప్రవాహమనే అనేకులు ఆదరణ పొందుతున్న ఓ పత్రికను నడిపించడానికి ప్రభు కృప చూపాడు. క్యాసెట్ పరిచర్య ప్రసంగాల ద్వారా, సాక్ష్యముల ద్వారా, పాటల ద్వారా క్యాసెట్ల రూపంలో ప్రజల మధ్యకి వెళ్ళటానికి ప్రభు కృప చూపారు. 10 చోట్ల సంఘ నిర్మాణాలు చేసి దైవ సేవకులను ఆధ్యాత్మికంగా నడిపిస్తూ సంఘ నిర్మాణాలు చేయడానికి ప్రభు కృప చూపారు. ఈ పరిచర్యను దేవుడు విస్తరింపచేస్తూ ఈనాడు ఈ సాల్మన్ని అత్యధికం చేశాడు, కృప కుమ్మరించాడు. ఈ సాక్ష్యం వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, సంవత్సరాలుగా నీ శరీరం మీద కుదిరిని వ్యాధి, నయం కాని రోగం ఏలుబడి చేస్తుందా? నా ప్రభు ఎదుగురా. ఆయన ఒక్కడే మార్చుకారములు చేయవాడు. సంవత్సరాలుగా నీ కుటుంబాన్ని పేదరికము, సాతాన్య క్రియలు, విగ్రహారాధన ఏలుబడి చేస్తుందా? పేదరికం ఏలుబడి చేస్తుందా? నా ప్రభు ఎదుగురా. నిన్ను విడిపిస్తాడు. యేసయ్యని నమ్మకం మునుపు నా కుటుంబం ఎంత పేదరికం అనిపించిందో కూడా చెప్పాను కదా. యేసయ్యని అంగీకరించిన తర్వాత ఏ రోజు నా తల్లి కన్నా బిడ్డలందరినీ దేవుడు అత్యున్నత స్థానంలో ఉంచాడు. కనికరించి గొప్పవారినిగా చేశాడు. ఎవరిని హీన స్థితిలో ఉంచలేదు. పేదరికం నిర్మూలన చేశాడు. ఆయన దారిద్ర్యము చేత మమ్మల్ని ధనవంతులను చేశాడు. మహదేశ్వర్యంతో నింపాడు. పరిచర్య కోసం ఎన్నో రీతులు ఆయన చేయి చాపుతున్నాడు.
ఈ 8 సంవత్సరాల పరిచర్యలో ఒకరి వైపు చేయి చాపి సహాయం చేయండి అనుకోకుండా పరిచర్య జరిగిస్తున్నాడు. అంత కృపోన్నతుడైన యేసయ్య దుకురా, సంవత్సరాలుగా నిన్ను వేధిస్తున్న అనారోగ్యమైన, సంవత్సరాలుగా నిన్ను వేధిస్తున్న సాతానీయ మాంత్రిక దురాత్మ శక్తుల ప్రభావమైన, పేదరికమైన నయం చేసి ఆశ్చర్య కార్యములు చేసి నీ దీనస్థితిని కటాక్షించగల దేవుని ఎదుగురా. ఆయన కనికరిస్తాడు. ఇప్పుడే ఈ రాత్రి ఈ క్యాసెట్ వింటుండగానే నువ్వు సమర్పించుకో. ప్రభు నీ పట్ల కార్యం చేస్తాడు. నిన్ను వృద్ధిలోకి తెస్తాడు. తన మహిమతో నింపుతాడు. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా మా తండ్రి, నీ ప్రేమ అగాధ సముద్ర జలములు ఆర్పచాలని ప్రేమ, నదీ ప్రవాహ జలములు ముంచివేయచాలని ప్రేమ, నా పట్ల నువ్వు చూపిన ప్రేమకు నీకు వందనాలు, స్తోత్రాలు. నా మీద కుమ్మరించబడిన నీ కృపకు, నీ కనికరానికి అపాత్రుడను. నన్ను కరుణించండి. ఏ సాక్ష్యం ఉంటున్న వారి జీవితంలో సంవత్సరాలుగా ఏలుబడి చేస్తున్న అనారోగ్యం, సాతానీయ దుష్ట శక్తుల ప్రభావం, పేదరికము నా ప్రభు అయిన యేసు నామమున వెడలిపోవును గాక. అనైక్యత తొలగించబడును గాక. భార్యాభర్తల మధ్య సమాధానం చేకూర్చబడును గాక. కుటుంబంలో సమాధానము నెలకొల్పబడును గాక. సంఘముల్లో క్షేమాభివృద్ధి కలుగును గాక. నా దేవుడే వారి దేవుడని తెలుసుకుని ముందుకు సాగబడును గాక. మీరే మహిమ పొందును గాక. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు. అందరికీ వందనాలు. నా పట్ల యేసు చూపిన ప్రేమకు ప్రతిగా ఓ చిన్న పాట మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. ఓ లోకరక్షకుడా, మా ప్రేమ స్వరూపుడా, పరలోక పాలకుడా, పాపుల విమోచకుడా, నశించుచున్న పాపులను వెదకి రక్షింపవచ్చితివా. నశించుచున్న పాపులను వెదకి రక్షింపవచ్చితివా. ఓ లోకరక్షకుడా, మా ప్రేమ స్వరూపుడా, ధవలవర్ణుడు యేసు ప్రభు, రత్నవర్ణుడవు నీవు, 10,000 మందిలో సుందరుడవు, అతి కాంక్షణీయుడవు, పోగొట్టుకున్న నీ రూపము మరలా నాకిచ్చుటకు, పోగొట్టుకున్న నీ రూపము మరలా నాకిచ్చుటకు, స్వరూపమైన సొగసైనను లేనివాడవైతివా. ఓ లోకరక్షకుడా, మా ప్రేమ స్వరూపుడా, పరలోక పాలకుడా, పాపుల విమోచకుడా, అరికాలు మొదలు తల వరకు కొంచెము స్వస్థత లేని నాకు, కొరడా దెబ్బల బాధల చేత మాకు స్వస్థతనిచ్చితివి. అరికాలు మొదలు తల వరకు కొంచెము స్వస్థత లేని నాకు, కొరడా దెబ్బల బాధల చేత నాకు స్వస్థతనిచ్చితివి. అన్యాయముగా తీర్పు నొందితివా, బాధింపబడితివా. అన్యాయముగా తీర్పు నొందితివా, బాధింపబడితివా. నోరు తెరువక మౌన
మౌనము వాహించి సిలువపై మృతి పొందితివా. ఓ లోకరక్షకుడా, మా ప్రేమ స్వరూపుడా.